ప్రాంత ప్రజలకు జీవనాధారంగా నిలుస్తుంది. గ్రౌండ్ వాటర్ పెంచడంతో పాటు అక్కడ ఉన్నటువంటి భూములకు సాగునీరు అందిస్తుంది. అదే ఆకేరు వాగు ప్రకృతి విపత్తుతో పొంగి పొర్లుతుండడంతో అనేక గ్రామాలను ముంచెత్తింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సాధారణ స్థితికి రావడంతో కట్టుబట్టలతోటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళిన గ్రామస్తులంతా తిరిగి తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. అలాంటి గ్రామమే మహబూబాద్ జిల్లాలోని మరిపేడ మండలం సీతారాం తండాకు సంబంధించినటువంటి గ్రామం కూడా. ఒక్కసారిగా ముంచెత్తిన వానతోటి ఈ గ్రామం అంతా కూడా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్రామస్తులు ఆ సమయంలో వాళ్ళు వరద ప్రాంతం నుంచి ఎలా తమను తాము రక్షించుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా వచ్చిన ప్రవాహంతో అయితే ఆకేరు వాగు సమీపంలో ఉన్నటువంటి సీతారామ తండా మొత్తం ముంపుకు గురైంది. ఈ ప్రాంతంలో దాదాపు 7-8 ఫీట్ల మేరకు వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తింది. దీంతో తెల్లవారుజామున వచ్చినటువంటి వరద నుంచి సకాలంలో గమనించిన గ్రామస్తులంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం కట్టుబట్టలతోటి వెళ్ళినటువంటి గ్రామస్తులంతా ఇప్పుడే చేరుకుంటున్నారు. కానీ ఆ నష్టాన్ని మిగిల్చినటువంటి వాటిని చూడొచ్చు. ప్రస్తుతం అయితే గ్రామంలో ఉన్నటువంటి ఏ ఇల్లు చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బురదతోటి ఇళ్ళన్నీ కూడా నిండిపోయాయి. ఇప్పుడిప్పుడే గ్రామస్తులంతా కూడా ఇళ్లకు చేరుకొని తమ వస్తువులను శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లలో దాదాపు 1 ఫీట్ మందం కూడా బురద మట్టి పేరుకుపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వరదకు కొట్టుకుపోతే మిగతా అన్నీ కూడా బురదలో కూరుకుపోయాయి. ఇక వడ్లు, బియ్యం, నిత్యావసర వస్తువులకు సంబంధించినంతా కూడా బురదలో చిక్కుకుపోవడంతో అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించి కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, లేదా కూలర్లు కావచ్చు, లేదా ఫ్యాన్లు, స్టవ్లు, కుర్చీలు, వాళ్ళ ఫర్నిచరు ఏది కూడా మిగలకుండా బురదతోటి నిండిపోయింది. మనం ప్రస్తుతం చూసినటువంటి ఈ వస్తువులను వీటన్నిటిని కూడా చూడొచ్చు. అవన్నీ కూడా బురదలో చిక్కుపోయినాయి. వాటన్నింటినీ శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కావచ్చు, లేదా వాళ్ళ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇళ్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా బురదలోనే కూరుకుపోయినాయి. కొంతమంది గ్రామస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎన్ని గంటలకు మీ గ్రామాన్ని ఈ వరద ముంచెత్తింది? మొదల్లో కొంచెం నీళ్ళు వచ్చినాయి సార్. ఇటు మామూలుగా నీళ్ళు రాగానే తండ వాళ్ళందరూ భయపడ్డారు. పైన ఉన్న ఒక 4-5 చెరువులు కట్టలు తెగిపోయినాయి. ఆ కట్టలు తెగిపోయి ఒకేసారి మొత్తం ఎట్లా అంటే హఠాత్తుగా వచ్చేసినాయి. వర్షం బాగా వచ్చేసరికి నీళ్ళు ఒకేసారి కొట్టుకుపోయేసరికి ఈ దగ్గర 10 ఫీట్లు ఆ లెవెల్లో వచ్చినాయి నీళ్ళు. ఆ లెవెల్లో రాగానే తండోళ్ళందరూ ఒక్కొక్కరు బిల్డింగ్ ఎక్కేసిర్రు. కొందరేమో ఒక 10 మంది వరకు తండ నుంచి ఇక తప్పించుకొని వేరే వెళ్దాం, మనం ఒక 10 మంది అన్నా బతుకుదాం అనే ఆలోచనలో వెళ్ళిపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ పైన వెళ్ళారు. కింద ఉన్న ఎన్ని గంటలకు అసలు ఆ టైం ఎన్ని గంటలకు జరిగింది? అసలు వాటర్ వచ్చిందని ఫస్ట్ ఎవరు చూశారు? ఫస్ట్ అది కరెక్ట్ నైటే ఇదంతా 12 అవర్స్ వర్షం కురిసింది సార్. దాని తర్వాత ఇక వరదలు బాగా పైన ఉన్న కట్టలు, చెరువులు ఉన్నాయి, ఆ కట్టలన్నీ తెగిపోయినాయి. పెద్ద చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కట్టలు తెగకుంటే ఇంత ప్రభావం జరిగేది కాదు. ఆ చెరువుల కట్టలు తెగిపోవడం వల్లనే ఈ నీళ్లు ఇట్లా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి. కానీ ఎంత హైట్ వరకు వచ్చినాయి? ఇప్పుడు మనకు ఆ తడి కనపడుతుంది కదా, తడి అంతే 10 ఫీట్లు సార్. దగ్గర ఈ బిల్డింగ్ 12 ఫీట్స్ ఉంటాయి. ఒక 2 ఫీట్లు వదిలేసినాయి, మిగతా అన్ని చిన్న ఇల్లులు ఉంటే పూర్తిగా మునిగిపోయినట్టేనా? మట్టి ఇల్లులు కొట్టుకుపోయినాయి. సీఎం సార్ వచ్చి ఈ ఒక 3 కిలోమీటర్ దూరంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో ఇల్లు అందరికీ కట్టిస్తా, ఆ ల్యాండ్ ప్రభుత్వమే కొనుక్కోనని చెప్పారు. ఈ పక్కకున్న 3 తండాలు ఏమేమి ఉన్నాయి మీ తండతో పాటు? ఈ సీతారాం తండ, ధర్మారాం తండ అని ఉంది అవతల, ఇంకోటి వేరే తండ ఉంది. 3 తండాలు. అంటే ఈ తండ మీదనే ఎక్కువ ప్రభావం పడ్డది అన్నట్టు. ఒక్కొక్క ఇంట్లో ఎంత మేరకు నష్టం జరిగింది? మీ వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా అసలు మళ్ళీ పనికొచ్చే విధంగా ఉన్నాయా? మిగతా ఏం లేదు సార్, మాకు అన్ని విధంగా మళ్ళీ ప్రభుత్వమే సహాయపడాలి సార్. మాకు ఉన్నాయి మొత్తం పోయినాయి సార్. మామూలుగా ఇప్పుడు మాకు ప్రతి ఒక్క వస్తువులు, తినడానికి ప్లేట్లో సహా అన్ని ప్రభుత్వమే సహాయం చేయాలి సార్. మాకు ఓన్లీ ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డాం సార్. ఓన్లీ కట్టుబట్టలతో ఉన్నారు? అవును సార్. మాకు ఏం లేకుండా మేము ఉన్నప్పుడు మాకు ఏ పరమైనప్పుడు ప్రభుత్వమే అందుకోవాలి సార్, ఆదుకోవాలి. అసలు వరదలు వచ్చిన సమయంలో మీరు ఏం చేస్తున్నారు? ఒక్కసారిగా ఇక్కడి నుంచి బయటపడటానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఏం చేశారు? మేము బయటపడడానికి మాకు ఎటువంటి దారి లేవు సార్. అటు నుంచి కూడా వరద, ఇటు నుంచి కూడా వరద. ఒక చిన్నగా మేము పైకి ఎక్కినాం సార్. ఇక డాబా మీద ఎక్కితే కింద నుంచి గుంజిరు సార్. గుంజి పైన స్లాబ్ మీద నిలబడ్డాం సార్.
చాలా వరకు మీ సర్టిఫికేట్స్ కావచ్చు, లేదా మీ ఇంటి డాక్యుమెంట్స్ కావచ్చు, పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, లేదా మీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అసలు? అంతా యూజ్లెస్ అంటే ఇప్పుడు వర్షంతో అంతా తడిసిపోయిన, ముఖ్యంగా సర్టిఫికేట్స్ అంటే ఇక మా ఫ్యూచర్ కదా సార్, అవి అంతా ఆగమైనాయి, అసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు, మొత్తం కొట్టుకొని పోయినాయి. బట్ సార్ అవి మళ్ళీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అంటే మేము హోప్ ఉంది, మాకు సార్ మీద మాకు నమ్మకం ఉంది. సీఎం సార్ మీద నమ్మకం అయితే ఉంది. ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇంత వచ్చింది కానీ మరీ ఇంత ఎఫెక్ట్ చూపలేదు. ఈ సంవత్సరం చూపినట్టు ఎప్పుడు చూపలేదు. ఎలక్ట్రిక్ సంబంధించినవి అయితే అసలు ఒకటి కూడా లేవు, అసలు ఎక్కడ ఉన్నాయో కూడా ఉన్నాయన్నీ ఆగమైనాయి. ఇక అవి మళ్ళీ యూజ్ కావు సార్ ఆల్మోస్ట్. ఇంకా అసలు చాలా మంది ఇంట్లో తినడానికి కూడా లేదు. అసలు చాలా అంటే చాలా అసలు ఉన్న కట్టుబట్టలతో కొందరు బయటికి వెళ్ళారు. ఇక వాళ్ళన్నా బతుకుతారేమో అనుకున్నారు. బట్ ఇక కొంచెం ఒక 10 మంది ఇట్లా డాబా ఎక్కేసరికి వాటి దారాలతో ఉంటాయి తాళ్లతో కొంచెం పైకి లాగి కొంతమంది సెట్ అయ్యారు సార్. అట్లా ఆకేరు వాగు ఈ గ్రామాన్ని ఎంత ముంచెత్తింది అని చెప్పడానికి ఈ ఇంటినే మనం ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను నిలబడున్న హైట్ కంటే కూడా 2 ఫీట్ల పైకి వాటర్ ఫ్లో ఈ గ్రామాన్ని ముంచెత్తింది. దానికి సంబంధించి కూడా మనం ఈ గుర్తులు చూడొచ్చు. అంటే దాదాపు ఈ ఇంటికి 1-2 ఫీట్లు మించ మొత్తం ఇల్లంతా కూడా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఈ గడ్డి కావచ్చు, ఈ చెత్త కావచ్చు, ఇదంతా కూడా చూస్తే ఇంట్లో ఉన్న ఏ వస్తువులు కూడా ఇంట్లో లేని పరిస్థితి. మొత్తం వరద దాటికి అవన్నీ కూడా చిన్నభిన్నమైనటువంటి పరిస్థితి. ఈ ఇంట్లోకి వెళ్దాం, ఈ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళ ఇంటి పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతం అయితే ఈ ఇంట్లో చూస్తే చాలా రోజుల తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇల్లు ఏ విధంగా ఉంటుందో, చాలా రోజుల తర్వాత ఎవరు ఉండకుండా ఉంటుంటే ఎలా ఉంటుందో అట్లా మారిపోయింది ఒక్కసారిగా. ఫ్రిడ్జ్ చూడొచ్చు, ఫ్రిడ్జ్కు సంబంధించి కూడా లేదు. ఫ్రిడ్జ్ మొత్తం కూడా వాటర్లోనే నానిపోయింది. తర్వాత కట్టుబట్టలతోటే నిలిచారు. టీవీ, ఫర్నిచరు ఏది లేకుండా. అమ్మ, అసలు వర్షం వచ్చినప్పుడు ఎట్లుండే మీ ఇల్లు? వర్షానికి ముందు మీ ఇల్లు అంతా ఎట్లుండేది? వర్షాల ముందు మంచిగా ఉంది, వర్షాలు వచ్చిన తర్వాత మొత్తం ఖరాబ్ అయినాయి. ఇంతలో నీళ్ళు వచ్చి బయటకు వచ్చేసినాం మేము. అసలు ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి వస్తువులు పట్టుకపోయారు? ఏమి కట్టబట్టతో బయటకు వచ్చినాం. కట్టబట్టతో అసలు ఏం ముట్టుకొని పోలేము మేము. అసలు మొత్తం ఇంట్లోనే వదిలిపెట్టి బయటకు వెళ్ళేసినాం. ప్రాణం ఉండాలని బయటకు వచ్చేసినాం మేము. వచ్చేసరికి అసలు లోపల బయట నుంచి పోవాలి, ఇంట్లో నుంచి బయటకు పోవాలంటే నీళ్ళు ఇంతలో వచ్చింది ఇంట్లోనే. అసలు ఏం తీసుకోవాలో, ఏం తీసుకుపోవాలో, పిల్లల్ని ఎట్లా పోసుకోవాలని అసలు భయం పిల్లలు అసలు ఏం బాగా భయపడారు. ఆ నీళ్ళు వచ్చినప్పుడు మీరు ఎట్లా బయటకు వెళ్ళిపోయారు? అసలు ఆ నీళ్ళని చూస్తే అసలు ఆ టైంలో ఎట్లా ఉండేది? పండుకోసరికి నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి నీళ్ళు వచ్చేసరికి వామ్మో నీళ్ళు వచ్చినాయి, ఏం చేయాలని బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి గోడ పట్టుకున్నాం మేము. గోడ పట్టుకొసరి ఇక్కడ ఆగమని చిన్నగా అటు బయటకు పోయినాం మేము. బయటకు పోయేసరికి మొత్తం నీళ్ళు మొత్తం ఇంటి చుట్టూ మొత్తం వచ్చేసింది నీళ్ళు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చిన కదా, ఇల్లు చూసుకునేసరికి ఎట్లుంది అసలు ఇల్లంతా? గలీజ్గా ఉంది సార్. ఇంత మందం మట్టి, మొత్తం బట్టలు అన్నీ ఖరాబు. మట్టి తీసేయడానికి ఎంత టైం పట్టింది అసలు ఇదంతా శుభ్రం చేసుకోవడానికి? పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటలు కదా టైం పడ్డది. ఇంకా కిరలు కాలేదు. నీ పుస్తకాలు ఉన్నాయమ్మా? మరి స్కూల్ పోయేది నీ పుస్తకాలు ఏమైనా ఎట్లున్నాయి అసలు? మొత్తం తడిచిపోయినా, మొత్తం పోయినాయి. నీ స్కూల్ బ్యాగ్ ఉందా? మరి బ్యాగ్ కూడా లేదు. బ్యాగ్ లేదు, కొట్టుకుపోయింది. నీ పుస్తకాలు ఏయి బయట వేసినాం. లేవు, మొత్తం పడేసినాం. ఎందుకు? మొత్తం తడిచిపోయినాయి, అందుకే పడేసినాం బయట. ఎట్లుంది మీ ఇల్లు? మొన్న ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? మొన్న నీళ్ళు రాకముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? నీళ్ళు ఎట్లుంది ఇప్పుడు మీ ఇల్లు? నేను ఈ రోజే వచ్చిన మా ఇల్లుకి. వచ్చినావు, ఎట్లుంది? బురదుందా? ఎట్లుంది? ఉంది, ఏముంది? బుడద, మొత్తం గలీజ్గా ఉంది. ప్రస్తుతం అయితే కొంచెం అంటే వరద వచ్చినప్పుడు ఎన్ని గంటలకు మీ ఇంట్లోకి వాటర్ రావడం స్టార్ట్ అయింది? అప్పుడు మీరు బయటికి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే ఎట్లా ప్రయత్నం చేశారు? బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకున్నాం. ఈ లోతు నుంచి బయటికి వెళ్ళిపోయినాం మేము. అప్పుడు నైట్ 2:30-3 అవుతుంది, 2:30-3 అవుతుంది. ఈ లోతు నుంచి బయటికి వెళ్ళిపోయినాయి. ఇక బయటికి వెళ్ళిపోయి ఏరే డాబా ఎక్కినాం. అక్కడ కూడా తగ్గడం లేదు వరద. అక్కడ కూడా అదే పరిస్థితి. నా ఇదే ఇల్లు ఇక్కడ డౌన్ అంటే ఆ ఇల్లు ఇంకా హైట్ ఉన్నా కూడా ఆ ఇంటి పైన కూడా ఎక్కుతూనే ఉంది వరద తగ్గట్లే. అసలు ఏమాత్రం వరద లేదు. చాలా భయంతో ఉన్నాం సార్. అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు మీరు ఎట్లా బయటికి వెళ్ళారు? ఆ టైంలో భయం అనిపించలేదా? భయం ఏంటి సార్? మేము మా ప్రాణం పోతుందో అనుకుంటున్నాం. ఆ భయంతో మేము బయటకు ఉరకడం మొదలుపెట్టేసినాం. ఆ వరదతోటి పిల్లల్ని ఎత్తుకొని అటు ఇటు చేసి చాలా ఘోరమైన పరిస్థితితోటి బయటపోయినాం మేము. మీ వస్తువులు ఉన్నాయా మరి వచ్చిందాక? వస్తువులు ఏం లేవు సార్, వస్తువులు ఏం లేదు.
నా ఇంట్లో ఒక 80,000 క్యాష్ ఉంది, 3.5 తులాల బంగారం ఉంది, ఒక 5 క్వింటల్ బియ్యం ఉంది. వస్తువులు మేము కట్టుకోవడానికి ఇక 4-5 రోజుల నుంచి ఇదే బట్టలతోటి ఉన్నా. నేను కట్టుబట్టలతోటే ఉన్నాం, ఏం లేదు. ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయినటువంటి సీతారాంపురం తండాను ప్రభుత్వం ఆదుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ఈ గ్రామాన్ని పర్యటించారు. ఇక్కడ గ్రామస్తులతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి మీ గ్రామానికి వచ్చాడు కదా, మిమ్మల్ని ఆదుకోవడానికి ఏమేమి చెప్పాడు? సార్ ఈయనే మాట్లాడింది సార్ ముఖ్యమంత్రి గారు. ఏంటంటే హఠావుటిగా ఇక మీరు నైట్ తెల్లారుజామున ఏం చదువుకోలే కాబట్టి 10,000 ఆయన ఖర్చుల మందం ఇస్తున్నారు. పంట నష్టం కాబట్టి ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. ఇక్కడ నుంచి మీకు మార్పిస్తామన్నారు. జాగా కొని మొత్తం అయిందే, ఇల్లు కట్టించి జాగా కొనిచ్చి మొత్తం మార్పిస్తామన్నారు. ఎన్ని తండాలకు చెప్పాను? ఏ తండాలు? 3 తండాలు. ఏమేమి తండాలు అవి? ఇంకో 2 తండాల పేరు అయితే చెప్పలేదు సార్. అదే కానీ 2 తండాల పేరు అయితే చెప్పలేదు సార్. వాస్తవం ఇప్పుడు లేదు ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చినట్టు చాలా గ్రేట్. మా దగ్గర కూడా సంతోషం. మాకు కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా 5 సార్లు వచ్చినా కానీ ఏ మంత్రి రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఎవరు చేయలేదు. ఈసారి మాకు వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయ వల్ల మంచిగా చేస్తుడు పని చేయాలి. ఎట్లా అంటే మీ గ్రామం అసలు ఎంత మేరకు నష్టం జరిగింది అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటారు? ముఖ్యమంత్రి కూడా చెప్పింది ఏమని చెప్పారు? ముఖ్యమంత్రి వచ్చి మంచిగా మీకు చేసి పెడతాం, ఇల్లు గిట్ట కట్టిస్తాం, ఇక్కడ ఉండకండి అని చెప్పిండు సార్ సీఎం సారు. వాళ్ళకు సాయం చేస్తారు. ఇక్కడ మీ ఊర్లో ఎన్ని ఇల్లు కూలిపోయినాయి? ఎంత మేరకు పంట నష్టం కానీ అంత జరిగింది? ఎన్ని ఎకరాల నష్టం జరిగింది? బాగానే ఒక 100 ఎకరాల దాకా ఇట్లా మొత్తం సార్ పక్కన ఒక 100 ఎకరాల దాకా మొత్తం నష్టం జరిగింది. ప్రస్తుతం అయితే తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ గ్రామాన్ని పర్యటించారు. ప్రస్తుతం గ్రామస్తులకు తిండి వండుకోవడానికి కావాల్సిన వస్తువులు కూడా లేకపోవడంతో ప్రభుత్వమే వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. మొన్న వరదలు వచ్చినప్పుడు మీ గ్రామం ఎట్లా ఉండే అసలు? మా పరిస్థితి ఘోరంగా ఉంది. అసలు ఆ రోడ్ తెగిపోయిన తర్వాత వల్ల మేము బతికినాం, లేకపోతే మేము నీళ్ళలో పోయినట్టే, మునిగినట్టే. అన్నీ మునిగినాయి సార్. మా బతుకు అసలు భూమి కాగితాలు లేదు, ఇంట్లో సరుకు ఏం లేదు. కట్టుకొని బట్టలతోటే బయటకు వచ్చినాం సార్. మా ప్రాణాలే దక్కినాయి కానీ ఏం దక్కలేదు సార్. మా ఘోరంగా ఉంది మా పరిస్థితి. అయితే మీరు వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చారు కదా, ఇంటికి వచ్చేసరికి మీ ఇంట్లో ఎట్లా ఉంది అసలు? మా ఘోరంగా ఉంది సార్. మీరు వస్తువులు అన్నీ కొట్టుకుపోయింది, ఏ వస్తువులు లేవు, చూసేటానికి ఏ ఆధారం లేవు. మా ఘోరంగా ఉంది సార్. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు గ్రామస్తులు, వాళ్ళతో కూడా మాట్లాడు. ఎట్లా ఉంది అసలు? అంటే వరద ముంచెత్తిన తర్వాత మీకు ఎంత నష్టం జరిగింది? మీ దగ్గర కూడా ముఖ్యమంత్రి వచ్చారు కదా, ఏం చెప్పిండ్రు కానీ వాళ్ళు మాట్లాడనియలేదు. బియ్యం లేవు, గిన్నెలు లేవు వండుకోవడానికి, బట్టలు కూడా దడిచినాయి. ఇప్పుడు ఉతుకోవడానికి కూడా వర్షం ఆగట్లేదు. ఎన్ని ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఒక్క మనిషి బయటికి ఉన్నాం ఇక బతుకు. ఇప్పుడు పెట్టిన రైస్ తింటుండ్రు, తర్వాత తినాలంటే వాళ్ళకి ఏం లేవు. బురద ఉంది, మొత్తం ఉంది. వాళ్ళు కడుక్కోవడానికి కూడా ఇప్పుడు కొంచెం కరెంటు పెట్టిండ్రు, ఫుల్ కరెంట్ లేవు, వాటర్ లేవు, ఏం లేవు అనే ఇబ్బందే ఉంది. బురద అలానే ఉంది సార్. వాటర్ కూడా లేని పరిస్థితి, పైప్ లైన్స్ కూడా పగిలిపోవడంలో వాటర్ లేదు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలున్న డాబాలు చూసి ఎక్కినాం తప్ప చిన్న పిల్లలతో ఉన్నాం. చిన్న పిల్లలు ఒక్క నాయకులు కూడా రాలేదు సార్. ఒక్క లచ్చితండ యూత్ వల్లే, ఆ సీరోలు ఎస్ఐ వల్లే మేము బతికాం తప్ప బతికే పరిస్థితే లేదు మాకు. అసలు చనిపోయి ఉండి ఆల్మోస్ట్ ఆశలు వదులుకున్నాం సార్. కానీ ఇంట్లో కూడా తిండికి కూడా లేదు. బట్టలతో ఉన్న కట్టు బట్టలు కూడా వర్షానికి తడిసిపోయాయి. ఇప్పుడు దాకా స్నానంగా తినడానికి కూడా తిండి లేకుండా వాళ్ళే వండి పెట్టకపోతే పస్తులే సార్ మేము. వర్షాలు ముంచెత్తినప్పుడు ఆ గ్రామంలో శానిటేషన్ అవసరం. సేమ్ టైంలో అనేక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం, మంచినీరు, వీటన్నిటితో పాటు వాళ్ళకు వైద్య సేవలు కూడా చాలా అవసరం. అందుకే ప్రభుత్వం ఇక్కడ క్యాంపు కూడా ఏర్పాటు చేసింది ఈ గ్రామంలో ప్రత్యేకంగా గ్రామస్తులకు. ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే గ్రామస్తులకు కావాల్సినటువంటి వైద్య సేవలు అందించేందుకు గ్రామంలో ఒక క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఇది పురుషోత్తమాయగూడెం సంబంధించినటువంటి ఉప కేంద్రం. ఇది దానికి సంబంధించినటువంటి పిహెచ్సి మరిపేడలో ఉంటుంది. సీతారాంపురం గ్రామంలో తండాలో కూడా
గ్రామస్తులకు వైద్య సేవలు అందించేందుకు కావాల్సినటువంటి మందులన్నీ సిద్ధం చేస్తున్నారు. ఎట్లా ఉంది ఈ గ్రామానికి మీరు వచ్చిన తర్వాత, వరద తర్వాత ఈ గ్రామాన్ని చూస్తే ఎలా అనిపించింది? కొందరికి ఫీవర్ కేసెస్ ఉన్నాయి, అట్లనే మెడికల్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుంటున్నాము. బాడీ పెయిన్స్ ఎక్కువ అంటున్నారు, అట్లానే కొందరికి ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, ర్యాపిడ్ టెస్టెస్ చేస్తున్నాము. పెయిన్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము మా తరపున. టెస్టులు చేస్తున్నాము, అట్లానే వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఏమైనా వస్తున్నాయా లేదా అని మేము చెక్ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఫుడ్ మాత్రం గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు, జస్ట్ ఫీవర్ కేసెస్ వస్తున్నాయి అంతే. జనరల్గా ఈ సీజన్ ఎట్లా ఉంటుంది అసలు? ఈ సీజన్ నార్మల్గా రైనీ సీజన్ కాబట్టి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇవి ఫుడ్ పాయిజనింగ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం మనకి ఇంకా 2 days అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం లేవు కేసెస్. ఫీవర్ కేసెస్ ఉన్నాయి, జస్ట్ వాళ్ళకి మాత్రం డెంగ్యూ ఉన్న మలేరియా ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాం. మొత్తం ఫ్రిడ్జులు, మంచాలు అన్నిటి నిండా బురద మాత్రమే ఉన్నది. వాళ్ళు ఇంకా వాళ్ళ దయనీయ పరిస్థితిలో ఉన్నారు. చాలా ఘోరంగా అనిపించింది, మాకే ఒకలాగా అనిపించింది వాళ్ళని చూస్తే. ఇక వాళ్ళ పరిస్థితి పైన నైట్ మొత్తం అక్కడ పైన నిలబడడం, వర్షంలో నిలబడడం అంటే మాటలు కాదు. కాళ్ళన్నీ చెడ్డాయి, మొత్తం ఆయింట్మెంట్స్ ఇచ్చినాం. కొంతమందికి దెబ్బలు తగిలినాయి, కొంతమందికి చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చినాయి మంచులో ఆ వర్షంలో తడవడం వల్ల. కాబట్టి అసలు మామూలు మాటలు రావట్లే వాళ్ళ దయనీయ పరిస్థితి. రాగానే మొత్తం మేము సర్వే చేసినాం కదా, ఇంటింటికి అన్నీ బురదలోనే ఉన్నాయి. మొత్తం ఫ్రిడ్జ్ కానీ, మంచాలు కానీ, గిన్నెలు కానీ, బీరువా కానీ, బట్టలు కానీ మొత్తం ఎలా అంటే ఇట్లా కొట్లాడుతున్నాయి. దాంట్లో నీళ్ళల్లో తేలియాడినట్టు బురదలో తేలియాడతాను. బియ్యం మొత్తం తడిసిపోవటం, జొన్నలు తడవటం, ఆ స్మెల్కి వాళ్ళు తట్టుకోలేకపోవటం, వాళ్ళని చూసి మేమే అసలు మాకే ఏడుపు వచ్చింది సార్. అంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ రాత్రి అంతా కూడా ఈ బిల్డింగ్లపైనే వర్షంలో తడుస్తూ కూడా ప్రాణాలు అరచేతి పెట్టుకుని గడిపారు. ప్రస్తుతం అయితే వర్షం తగ్గిపోవడంతో తమ ఇళ్లకు కట్టుబట్టలతో చేరుకున్నారు, తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వమే వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆహారాన్ని అవన్నీ వాటన్నిటిని కూడా అందిస్తుంది. మహబూబాద్ జిల్లాలో అనేక గ్రామాలలో కూడా ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు ఇళ్ళన్నీ వరదతోటి ముంచేస్తే, మరోవైపు పొలాలన్నీ కూడా ఇసుక మేటలతోటి లక్షలాది రూపాయలు నష్టాన్ని చవిచూసాల్సిన పరిస్థితి ఈ వరదలు మిగిల్చాయని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు జయరాం రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మహబూబాద్ జిల్లా నుంచి.